విశాఖ నగరంలో గంజాయి సమస్య తీవ్రతను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడానికి జనజాగరణ సమితి విశాఖ నగరంలోని మధువాడ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది యువత గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీర్యమవుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా గంజాయి విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలవుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. దేశం మొత్తం 7 లక్షల కేజీల గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీల విశాఖ ఏజెన్సీకి సంబంధించిందని అధికారికంగా నిర్ధారించబడింది. అందువల్ల విశాఖ దేశంలోనే గంజాయి రాజధానిగా బాగా ప్రసిద్ధి చెందింది. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే విజయవంతమైంది. ఎందుకంటే అంతర్జాతీయ గంజాయి ముఠాల ఆట కట్టించాలంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే సాధ్యమవుతుంది. ఇది ఎన్నికల సమయం కాబట్టి విశాఖ ఏజెన్సీలో గంజాయి సమస్యను జాతీయ సమస్యగా గుర్తించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి విశాఖ గంజాయికి రాజధాని అన్న చెడ్డ పేరు దయచేసి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది మంది గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీర్యమవుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలవుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. దేశం మొత్తం మీద 7 లక్షల కేజీలు గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి సంబంధించినదని అధికారికంగా నిర్ధారించబడింది. అందువల్ల విశాఖ దేశంలోనే గంజాయికి బాగా ప్రసిద్ధి చెందింది. గంజాయి సాగు